నేను ఉంటా. విఠలాన్ని ఉన్నాడుగా ముఖ్యంగా వాయిస్తాడు. అందరికీ నమస్కారం. నా పేరు మామిడి సోమయ్య. నేను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, అట్లాగే IFWJ వర్కింగ్ కమిటీ మెంబర్ కూడా, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేషనల్ యూనియన్. ఇవాళ చర్చ జరుగుతుందంటే ఆన్లైన్ మీద. ఇది ఎప్పుడో జరగాల్సిండే. ఎప్పుడైతే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మొత్తం విస్తరిస్తున్న సమయంలో ఈ చర్చ ఎప్పుడో జరగాల్సిండే, కానీ ఇది ఆలస్యంగా చర్చ జరుగుతుంది. మేము మాత్రం ఎప్పటి నుంచో చర్చ జరుపుతున్నాం మా యూనియన్లో. ఇది ఎందుకంటున్నా అంటే, ఇవాళ అధికారంలో ఉన్న ఒక పాలకుడు అంటే సీఎం ఆ మాట అన్నందుకు అందరికీ సెగ తగిలింది. ఇట్లాంటి మాటలు చాలామంది రాజకీయ నాయకులు అంటూనే ఉన్నారు, మనం పడుతూనే ఉన్నాం, దెబ్బలు కూడా కొడుతూనే ఉన్నారు. సోషల్ మీడియా అని అంటే సమాజంలో సోషల్ మీడియాకు కించపరిచే విధంగా, అవమానించే విధంగా ఎన్నో జరిగినాయి సంఘటనలు. అవన్నీ చూస్తున్నాం. యూనియన్ పరంగా మేము కూడా ఎదుర్కొంటున్నాం. దాడులు జరిగినప్పుడల్లా స్పందిస్తూనే ఉన్నాం, దానికి కౌంటర్ ఇస్తూనే ఉన్నాం. అయితే ఈ రంగంలో ఉన్న ప్రముఖ జర్నలిస్టులు అందరూ కూడా ఇలాంటి రౌండ్ టేబుల్ మీటింగ్లు ఎప్పుడో పెట్టి తీర్మానాలు చేసి ఈ ప్రభుత్వం నుంచి, మన స్టేట్ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన అవసరం ఉండే. సరే, ఆలస్యం అయినప్పటికీ ఇవాళ మంచి చర్చ ఇక్కడ సీనన్న పెట్టాడు. నిన్న ఫోన్ చేయగానే నాకు కూడా రావాలనిపించింది. ఎందుకంటే మా యూనియన్ పరంగా మేము దీని మీద సీరియస్గానే పనిచేస్తున్నాము. రేపు 28, 29, 30 తేదీలో కూడా మాకు జాతీయ సమావేశాలు యూపీలో జరుగుతున్నాయి, ఉత్తరప్రదేశ్ మధురలో. అక్కడ కూడా ప్రధానంగా ఈ అంశం మీదనే అక్కడ చర్చ జరుగుతుంది. ఆన్లైన్ మీడియా సమస్యలు, దాన్ని ఏం చేయాలి, అసలు పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని చెప్పి చాలా కాలంగా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఆ డిమాండ్ని ప్రధానంగా అక్కడ చర్చకు పెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇవ్వాలని చెప్పేసి మేము బాగా అనుకున్నాం కూడా. అది ఇవాళ మేము పత్రికల్లో కూడా ఆ అంశం ఇచ్చాము. అయితే ప్రధానంగా ఏంటంటే, సోషల్ మీడియా అనగానే అందరు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మెడలో అది వేసుకొని వస్తున్నారు, బెదిరిస్తున్నారు, లేకపోతే యాంటీ వార్తలు రాస్తున్నారు, లేనిపోయిన వార్తలు రాస్తున్నారు అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అంటే దానికి చాలా వేదికలు ఉన్నాయి. ఒక న్యూస్ వార్తలే కాదు, న్యూసే కాదు, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి, అందులో చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఒకరిద్దరు చేసిన తప్పులకు మొత్తం ఈ ఆన్లైన్ జర్నలిజానికి దెబ్బ పడుతున్నది. దాన్ని కంట్రోల్ చేయాల్సుకున్న ప్రభుత్వం ఏదో మొత్తాన్ని జర్నలిస్టులందరినీ, ఆన్లైన్ జర్నలిస్టులందరినీ కూడా తప్పు పట్టడం, ఏదో యూట్యూబ్ ఆటప్ అని ఏదో అనడం అనేది తప్పు. అది ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ అది వేరే ఉద్దేశంతో అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. అలా అనకుండా ప్రభుత్వమే దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి. ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు, ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన జర్నలిస్టులు ఇవాళ ఒక వేదికలు పెట్టుకొని, అంటే స్వయంగా డిజిటల్ మీడియా లేకపోతే ఆన్లైన్ సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళు మంచి వార్తలు, కంటెంట్స్ ఇస్తున్నారు, స్టోరీలు రాస్తున్నారు. అలాంటి మీడియాలో ఇవాళ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా, లేకపోతే అవినీతిని బయటకు తీసుకురావాలన్నా, ఇంకో ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నా కూడా అంతటి స్థాయిలో పనిచేస్తున్నప్పుడు వాటిని ప్రభుత్వం కూడా గుర్తించాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడడం కాదు. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, స్ట్రీమ్లైన్ చేయాలి అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. అది జర్నలిస్టు సంఘాలు మీరే చేయాలి, మీరే జర్నలిస్టులను ఎవరన్నా గుర్తించాలంటే మేమెందుకు గుర్తిస్తాం? మేము అందరినీ కూడా జర్నలిస్టుగా మేము ఆహ్వానిస్తాం. కాకపోతే ప్రభుత్వమే దానికి ఒక చట్టం తీసుకొచ్చి, ఇప్పటిదాకా ఎలక్ట్రానిక్ మీడియా చట్టమే లేదు. 1959 నాటి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్టు పనిచేస్తుంది, అందులోనే వీళ్ళని కలుపుతున్నారు. కానీ ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టం లేదు. ఇప్పుడు ఆన్లైన్ మీడియా చాలా వచ్చింది కాబట్టి వీటన్ని కలిపి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారంగానే దీనికి పార్లమెంట్లో కూడా ఒక చట్టం తీసుకురావాలి, స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పేసి మేము మా జర్నలిస్ట్ ఫెడరేషన్ నుంచి కోరుతూ ఇస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఉంది మనకు, దానికి కూడా మనం సంప్రదించవచ్చు ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కూడా. దానికి లేకపోతే సపరేట్ ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయొచ్చు దీనికి, ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాకు.
అట్లాంటి గవర్నమెంట్ చేయాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పని అవి చేయకుండా ఎప్పుడు ఏదో ఒకటి అపవాదం మన మీద ఎత్తేసి జర్నలిస్టులందరినీ కూడా తప్పుపట్టడం అనేది ప్రభుత్వాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ తగదని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. ఇలాంటి రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఇంకా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న గారు.